హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఇది ఏమిటంటే ఇది దేవదారు ఆకుతోని ఫ్రై చేశానండి. దీనితోని ఒక్కసారి చేసి తింటే ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న మోకాళ్ళ నొప్పులు, అధికమైన పొట్ట బరువు, ఈ కొవ్వు ఇలాంటి అన్నింటిని కూడా ఇది చాలా వరకు కరిగిస్తుందండి. ఓకేనా. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఆకు అండి. ఈ ఆకు దొరికిన వాళ్ళు ఎవరైనా సరే వదిలే పెట్టద్దండి. ఈ ఆకుతోనే ఖచ్చితంగా ఈ టైప్లో చేసుకొని తినండి. ఈ ఆకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయండి. ఈ ఆకు అప్పుడప్పుడు యూస్ చేస్తున్న వాళ్ళు ఎప్పటికీ మోకాళ్ళ నొప్పులని కానీ కీళ్ళ నొప్పులని కానీ అనరండి. ఇంకా ఈ ఆకుతో మనం తయారు చేసే రసాన్ని కానీ తాగితే ఇంకా అద్భుతం అండి. అవి అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చండి. ఓకేనా. కానీ ఈ ఆకును మాత్రం కోసుకొని వచ్చిన తర్వాత శుభ్రంగా ఈ ముదురు కాడలు అన్నవి లేకుండా మనం శుభ్రంగా తీసేసి అప్పుడు ఈ ఆకును మాత్రమే ఈ టైప్లో చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే కొంచెం ఉడకటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకు కొంచెం మందం, చూడటానికి కరివేపాకు సైజులోనే ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఆ కరివేపాకు అలా అనంగానే నలిగిపోద్ది. ఈ ఆకు కొంచెం బిరుసుగా ఉంటుందండి. ఓకేనా. అందుకోసం అనేసి దీన్ని ఈ టైప్లో చిన్నగా కట్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. కానీ ఈ ఆకు మాత్రం దొరికినప్పుడు వదిలే పెట్టద్దండి. ఇది ఎక్కువ శాతం కొండ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. అందుకని దొరికిన వాళ్ళు మిస్ కావద్దు. ఇప్పుడు ఈ ఆకులు ఏంటంటే మనం నీళ్లు పోసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్లో వేసిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. అంటే ఈ ఆకు లెవెల్ వరకు మనం నీళ్లు పోసుకోవాలి. పోసాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ని కాస్త అలా నీళ్ళల్లో కలిపేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను నూనె కూడా వేసి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దీన్ని పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ని 15 విజిల్స్ దీనికి రాణించుకోవాలండి. ఓకేనా. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసుకొని అప్పుడు మూత తీసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ తీసి ఆ తర్వాత మూత తీసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఆకు ఎలా ఉడికిందన్నది చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు అది కూడా మనకి ఆ ఆకు కూడా విజిల్స్ వచ్చేటప్పుడే మనకి అర్థమవుతుందండి ఉడికింది లేనిది. ఎందుకంటే దాదాపు ఒక 10 విజిల్స్ దాకా కొంచెం పసరాసన వస్తుంటుంది. ఆ తర్వాత మంచి మునగాకు వాడుస్తుంటే ఎలా వాసన వస్తుందో ఆ టైపు స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకు అర్థమైపోద్ది. ఈ ఆకును మొత్తం తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసుకునేసి ఈ నీటిని మొత్తం ఇలా అదిమేసి తీసేసుకోవాలండి. ఓకేనా. ఇలా పొల్లుగా ఆకు వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేరుశనగపప్పులు ఒక పిడికెడు వేసుకుందాం. వేసాక వాటిని కొంచెం వేగనిచ్చుకోవాలండి. సన్న మంట మీద వేగితేనే లోపల వరకు వేరుశనగపప్పు వేగుతుంది. ఆ తర్వాత దాదాపు ఒక 10-12 దాకా ఎండుమిరపకాయలు వేసుకునేసి అన్నీ కలిపి ఇలా సన్న మంట మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి ఈ ఫ్రై చేసిన వాటన్నింటినీ మిక్సీ జారీలో వేసేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా దాదాపు ఒక గడ్డ వరకు వేసుకొని సగం టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి కొట్టుకుందాం. ఓకేనా. ఈ టైప్లో పొడి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో దాదాపు ఒక 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలు ముక్కులు పొడిచి దీంట్లో వేసేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే ఈ వెల్లుల్లి రెమ్మల్లో నుంచి సారం మొత్తం ఈ ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని దీంట్లో వేసేసుకునేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి జాలీలో వడగట్టిన ఈ ఆకుని దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇందులోకించి నీరు మొత్తం బాగా బయటికి వెళ్ళిపోయింది. ఓకేనా. ఇప్పుడు పొడిలాడుతూ ఆకు ఈ టైప్లో ఉండాలండి.
ఈ టైప్లో ఆకుని ఇప్పుడు దీంట్లో వేసేసుకుని ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ ఆయిల్లో కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఎక్కువ శాతం ఆయిల్ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. ఓకేనా. ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ ఆకు మనం దాదాపు ఒక 3 నుంచి 4 నిమిషాలు అంతసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పొడిని దీంట్లో వేసుకుందాం. ఈ పొడిని మీదకించి చల్లిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఈ ఉండలు లేకుండా, అంటే పొడి మొత్తం ఒక్క దిక్కడ లేకుండా ప్రతి ఆకుకి కూడా అంటుకునే విధంగా మనం ఈ టైపు తిరిగేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఓకేనా. ఈ ప్రతి ఆకుకు కూడా ఈ మసాలా అంటాలి. అప్పుడే ప్రతి ఆకు కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు. ఓకేనా. ఈ టైప్లో మనం బాగా సన్న మంట మీద ఫ్రై చేసుకుంటే ఈ ఆకు రుచి అంత బాగుంటుందండి. ఓకేనా. ఇంతే అండి, చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అద్భుతం అండి. ఈ విధంగా చేసుకొని తింటే ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్న ఈ మోకాళ్ళ నొప్పులే కానీ, కీళ్ళ నొప్పులే కానీ, వాతపు నొప్పులే కానీ, ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఇట్టే తగ్గిపోతాయండి. ఈ ఆకులో అంత పవర్ ఉంటుంది. ఇంకా మనం ఆ వడకట్టిన నీటిని కూడా తాగితే ఇంకా సూపర్ అండి, అద్భుతం.